ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ ఓపీడీకి వచ్చి మేడం మాకు ఏఎంహెచ్ టెస్ట్ రాయండి అని చెప్పి అడుగుతున్నారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కీర్తి హాస్పిటల్, నగర్, హనంకొండ. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది మన అండాశయంలో ఉండే చిన్న చిన్న ఓవేరియన్ ఫాలికల్స్ నుండి విడుదలవుతుంది. అయితే ఇది మన ఓవేరియన్ రిజర్వ్ గురించి చెప్తుంది, అంటే క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్, అంతేకాని క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ గురించి కాదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ థింగ్, చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రెగ్నెన్సీని డిలే చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏఎంహెచ్ టెస్ట్ని చేయించుకుంటున్నారు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా అయితే తగ్గుతాయో ఏఎంహెచ్ లెవెల్ కూడా అలానే తగ్గుతుంది అన్న చిన్న లాజిక్ని వాళ్ళు మిస్ అవుతున్నారు అనమాట. అండ్ ఆల్సో ఏఎంహెచ్ లెవెల్ తక్కువగా ఉంది అని అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా మేడం అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్ అండి. ఏఎంహెచ్ తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకున్నట్టయితే న్యాచురల్గా కూడా చాలా మంది తక్కువ ఏఎంహెచ్తో ప్రెగ్నెన్సీస్ తెచ్చుకున్నారు. ఇంకొకటి, ఏఎంహెచ్ ఎక్కువగా ఉంది అని అంటే మీ చాలా ఎగ్స్ ఉన్నాయి, గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి అనే అర్థం కాదు. పీసీఓడి అనే కండిషన్లో కూడా ఏఎంహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ రేంజ్ ఆఫ్ ఏఎంహెచ్ అనేది ఏజ్ రిలేటెడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ 1 కంటే తక్కువగా ఉంటే low AMH అని మనం కన్సిడర్ చేసుకుంటాం. Hope this video is useful for you. Comment down if you have any queries. Thanks for watching.